సార్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం, ఆకుపసర వైద్యం ఇటువంటి వాటి మీద బేస్ అయిపోతూ ఉంటారు చాలా మంది కూడా. ఎందుకంటే దీని మీద పబ్లిసిటీ కూడా చేసుకుంటారు. క్యాన్సర్కి మందు 4th స్టేజ్ అయినా కానీ పలానా మాంత్రికుడి దగ్గర లేకపోతే ఆకుపసర వైద్యం దగ్గరికి వెళ్తారు. అటువంటి వాటిని రిలయబుల్ గా నమ్మచ్చు అంటారా సార్? మీకు ఒకటి చెప్తానండి, నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అంటే దీంట్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆల్రెడీ బయట చేయించుకున్నామండి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు ఎవరమ్మా అంటే ఎవరు రసం పోస్తారండి, లేకపోతే ఏదో వైద్యం అండి, వారి దగ్గర చూపించుకున్నానండి, మీకు ఎందుకమ్మా తగ్గిపోతుందా అన్నారండి, కానీ తగ్గట్లేదు అని వచ్చామంటారు. అప్పటికే అది ముదిరిపోయి ఉంటుంది, చివరి స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకొక సందర్భం ఏంటంటే, మనం ట్రీట్మెంట్ పేషెంట్ మన దగ్గరికి వస్తారు, మనమేమో డయాగ్నోస్ చేసి లేదండి ఇది 3rd స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో ఉంది, వైద్యం అనేది చాలా కష్టం, కానీ ప్రయత్నం చేద్దామండి, నేనైతే పెద్దగా అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్తాం. చెప్పినప్పుడు ఏమంటారంటే, లేదండి మా వారికి ఎవరికో తెలిసినండి, మా ఊళ్ళో ఏదో ఊరి పేరు చెప్తారు, ఆ ఊళ్ళో చాలా కామన్గా చెప్పేవి ఏమంటే కేరళ మంది అంటారు, తర్వాత మధ్యప్రదేశ్లో మంది అంటారు, కొంతమంది ప్యాకేజ్ ఉందండి ఒక 40,000 50,000 ప్యాకేజ్ అండి, వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకెళ్ళి మందిస్తారండి, మా వాళ్ళకి తగ్గిపోయిందట అని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో ఒక దైవం మీద పెట్టి ఆ రకమైన దైవం అయితే మాకు ఖచ్చితంగా తగ్గిపోతుంది అంటుంది, ఏం చేయమంటారు అని కూడా అడుగుతారు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే, ఈరోజు మన ప్రపంచం అంటే ఇంత డెవలప్ అయింది. అంటే డెవలప్మెంట్ మనం ఎలాగా వే చేస్తాం, ఏ విధంగా రుజువు చేస్తామండి? ఒకటి మనం ఉండే పరిస్థితులు, అంటే ఈ రోజున్న టెక్నాలజీ, ఈ రోజున్న మెడికల్ ఫెసిలిటీ ఎంత ఎందుకు వచ్చింది? అడ్వాన్స్మెంట్ ఎలా వచ్చింది? రీసెర్చ్ వలన. రీసెర్చ్ చేసి లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసి, మనం సపోజ్ మీ కెమెరా ఉంది, కెమెరాని డెవలప్ చేస్తూ ఈరోజు ఇంత పిక్సెల్స్, ఇంత క్లారిటీ వచ్చింది. దానికి ఒక సైన్స్ ఉంది. అలాగే మనం వైద్యంలో కూడా ఏదైతే మేము వైద్యం చేస్తామో ప్రతిదానికి ఒక రీసెర్చ్ అంటూ జరిగి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని మనం ఉపయోగిస్తాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇట్లాగే ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల ఈ రోజుకి మనం సపోజ్ 50 years బ్యాక్ మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక మనిషి అతిగా బతికేది అరౌండ్ 40 నుంచి 45 సంవత్సరాలు ఉండేది. ఈరోజు 70 సంవత్సరాలు. ఎందువల్ల? బెటర్ మెడికల్ ఫెసిలిటీ రావటం వల్ల. ఎలా వచ్చింది? ఇది రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తేనే ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఎవరు ఏదో మందు ఇస్తున్నారు, దానికి ఏమి సైంటిఫిక్ రీజన్ లేదు, తగ్గిపోతుంది అంటే ఏంది, దానికి అర్థం లేదు. కానీ అంటే ఆయుర్వేదం అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వలన కొంతమంది తగ్గారంట. బట్ నాకైతే ఏం ఎక్స్పీరియన్స్ లేదండి, నేనైతే నమ్మొద్దనే చెప్తాను. మీరు అంటే దీని ప్రశ్నకి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎవరన్నా చూసి మీరు తగ్గిందని మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా అంటే, ఈ రోజు వరకు నేనైతే ఎవరిని చూడలేదు. కానీ నా దగ్గర మాత్రం చాలా మంది వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తాను, అమ్మా నమ్మొద్దమ్మా, అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దమ్మా అని చెప్తాను. వాళ్ళల్లో చాలా మంది వచ్చి, అవునండి వీరాజ్ గారు మేము తప్పు చేశాము, మొన్న 4 రోజులు మీరు చూడండి అన్న నా దగ్గర వైద్యం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, ఒక పేషెంట్కి స్టేజ్ 1లోనో స్టేజ్ 2లో మనం డయాగ్నోసిస్ చేస్తారు, మీరు ట్రీట్మెంట్ మొదలు పెడతారు.
మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా అది నివారించడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ పూర్తి చేసి వాళ్ళని సాధారణంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకునే విధంగా వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుందా? కొన్ని కేసెస్లో అటువంటి ఏమన్నా ఉంటాయంటారా? అంటే అండి, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక క్యాన్సర్ గురించి, అసలు క్యాన్సర్ అంటే ఏంటన్నది తెలుసుకోవాలి. క్యాన్సర్ అన్నది అబ్నార్మల్ అన్కంట్రోల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ డివిజన్లో తేడా రావటం వల్ల పెరిగిపోతూ ఉంటుంది. దీనికి 3 కారణాలు లక్షణాలు ఉంటాయి క్యాన్సర్కి. ఒకటి, మన కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. రెండోది, పక్కకి వ్యాపిస్తుంది. మూడోది, వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ పర్సన్ నుంచి ఇంకో పర్సన్ బాడీలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే సార్, ఓకే. మూడోది ఏంటంటే తిరగబడి వస్తుంది. ఈ 3 కారణాలు ఉన్నదాన్నే మేము క్యాన్సర్ అంటాం. అంటే ఈ రోజు మనం ఓటో స్టేజ్లో ఉందని వైద్యం చేసి పూర్తిగా తగ్గిపోయిందని మనం అన్నిటిలోనే రుజువు చేసిన ప్రతి క్యాన్సర్ పేషెంట్ని ఫస్ట్ ఇయర్ జబ్బును బట్టి మీరు 3 నెలలకు ఒకసారి రావాలి, 6 నెలలకు ఒకసారి రావాలి, సంవత్సరానికి ఒకసారి రావాలి, సంవత్సరం పోయిన తర్వాత 6 నెలలకు ఒకసారి రండి, 5 సంవత్సరాలు పోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రండి అని చెప్తాం. ఎందుకు చెప్తాం? దీనికి తిరగబడే లక్షణం ఉంది కాబట్టి అది తెలుసుకోవడానికి మీరు ముందుగా జాగ్రత్త పడండి అని చెప్తాం. అది క్యాన్సర్కి ఉండే లక్షణం. సో అందరికీ వస్తుందా? అందరికీ రాదు. వాళ్ళకున్న జబ్బు లక్షణాన్ని బట్టి ది టైప్ ఆఫ్ ది క్యాన్సర్ దట్ పర్టికులర్ పర్సన్ బట్టి కొంతమందికి వస్తుందండి, కొంతమందికి రాదు. అంటే ఏంటారు, కొంతమందికి వారం రోజుల్లో వచ్చేస్తుంది, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది. అది సెల్ బయాలజీని బట్టి ఉంటుంది. నేను చాలా మంది చూశాను, వైద్యం చేసిన 1 monthకే మళ్ళీ తిరగబడి వచ్చిన వాళ్ళు నా దగ్గర. ఈరోజు మార్నింగ్ ఒక ఓపీడీలో 19 సంవత్సరాల తర్వాత ఒక పేషెంట్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. 19 సంవత్సరాలు హెల్దీగా ఉన్నారు, రెగ్యులర్ యాక్టివిటీ చేసుకున్నారు వాళ్ళు. సార్, అయితే ఇప్పుడు చాలా వరకు కేసెస్లో మీరు ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నారు. ఎప్పుడైనా ఒక పేషెంట్ విషయంలో మీరు ఏమన్నా బాగా ఓన్ చేసుకుని ఇది నేను చేయలేకపోయాను, లేకపోతే ఇది చేయటం వల్ల ఈరోజు ఆ పేషెంట్ చాలా సంతోషంగా ఉన్నారు అనే సిచ్యువేషన్ ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? డెఫినెట్గా అండి, ప్రతిరోజు ఫేస్ చేస్తుంటాం. అంటే నేను రోజు కనీసం 40 నుంచి 45 మందిని రోజు ఓపీడీలు చూస్తాను. దీనిలో 60-70% ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. దాంట్లో కనీసం ప్రతిరోజు ఒకళ్ళు కనీసం 5 సంవత్సరాల కిందట, 8 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరైతే అలాగ వస్తారో వాళ్ళు చూసినప్పుడే నాకు కొంచెం ఇనిషియేషను, కొంచెం ఎంకరేజ్మెంటు లభిస్తుంది. అలాగే ఈ 45 మందిలో ఒక 2 నెలల కిందట, ఒక 6 నెలల కిందట, సంవత్సరం కిందట వైద్యం చేయించుకున్న వాళ్ళు తిరగబడి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ 2 సిచ్యువేషన్స్, అంటే వైద్యం చేయించుకుంటూ తిరగబడి వచ్చి బాధపడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడో 10 ఏళ్ళు 15 ఏళ్ళ కిందట చేయించుకుని వచ్చి సంతోషంగా పలకరించి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే రెండాటిని ఈక్వల్గా తీసుకుంటాను. ఒకటి, నేను వైద్యం చేశాను, వాళ్ళు బాగున్నారు, ఈరోజు వీళ్ళు వైద్యం చేయించుకున్నా బాగోలేదు, కానీ నేనేం చేయగలను అన్నది డెఫినెట్గా ఆలోచిస్తానండి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఇంకా ఏం చేస్తే బెటరు కానీ ఆలోచిస్తాము. కానీ ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎవరైతే బాగున్నారో వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాల్సిందే.